కోట దగ్గర నుంచి మూడులాంతర్లు, పైడితల్లి అమ్మవారి కోవిల, అలాగే కన్యకా పరమేశ్వరి కోవిల, అలాగే సిఎంఆర్ కాంప్లెక్స్, బాలాజీ మీదుగా తిరిగి కోట వద్దకు చేరుకుని ముగింపు అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లు మేము ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా అల్పాహారం రాత్రి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే గిరిడి తాళాలని చింతపల్లి నుంచి ఒక వాయిద్య కళాకారులు కూడా తీసుకొస్తున్నాము, అలాగే కోలాటాలు తీసుకొస్తున్నాము, అలాగే వివిధ వేషాలను కూడా తీసుకొస్తున్నాము. ఈ విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు నందివాడ వేణుగోపాలరావు, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి. మనం రేపు శ్రీ హనుమాన్ శోభాయాత్ర యాత్ర గురించి మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం కొత్త కోవిల రాజమన్నార్ టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ హనుమాన్ విగ్రహానికి పూజ చేయించి కోట దగ్గరికి తీసుకురావడం అనేది పొద్దున్న 9-9:30 కల్లా కార్యక్రమం అక్కడ ఉంటుంది. కోట దగ్గర పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ సనాతన ధర్మానికి ఎవరైతే మనకి సహాయ సహకారం అందించి ఈ ధర్మాన్ని నిలబెడుతున్నారో వాళ్ళందరినీ ఆహ్వానించి సుమారుగా 60-70 మందికి చిరు సత్కారం హిందూ ధర్మ రక్షా సమితి నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ అందరికీ కూడా 500 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తాం.